ఆ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. చివరి రోజు రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ప్రధాన పార్టీల మధ్య పొత్తుల చర్చలు ఫలించకపోవడంతో గందరగోళం నెలకొనగా నామినేషన్ల ఉపసంహరణ నాటికి గాని మిత్రులెవరో శత్రువులెవరో తేలే అవకాశం ఉండడంతో ఉత్కంఠ కొనసాగనుంది. దీంతో అభ్యర్థుల్లోనూ అయోమయం కనిపిస్తుంది. ముందుగా అయితే నామినేషన్లు వేసిన నామినేషన్ల ఉపసంహరణకు గడువైన 3వ తేదీలోపు పొత్తులు, సీట్లు సర్దుబాటుపై చర్చలు ఫలిస్తే ఎవరు బరిలో ఉంటారు, ఎవరు తప్పుకుంటారు అనే దానిపై స్పష్టత వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఏ జిల్లాలో నెలకొంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రాజకీయ చైతన్యంలో ఒకడుగు ముందుగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తులు బెడిసికొట్టగా బీఆర్ఎస్ సిపిఎం మధ్య మిత్రబంధం కుదిరింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేశారట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ సిపిఎం మధ్య పొత్తు కుదిరగా సిపిఐ ఒంటరిగా నామినేషన్లు దాఖలు చేసిందట. ఈ జిల్లాలో బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల ఒంటరిగా, కొన్ని చోట్ల ఇతర పార్టీలకు మద్దతుగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందట. అయితే నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే ఆయా మున్సిపాలిటీ వార్డుల్లో రాజకీయ ముఖ చిత్రం వెల్లడి కానుందనే టాక్ ఉంది. అప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు పోటీదారుల్లో టికెట్లు వస్తాయో లేవోనన్నది ఉత్కంఠే. అధికార కాంగ్రెస్ లో కూడా టికెట్లు ఆశిస్తూ భట్టి, పొంగులేటి వర్గాలు, కొన్ని చోట్ల రేణుకా చౌదరి వర్గీయులు నామినేషన్లు వేశారట. దీంతో బీఫామ్లు ఎవరికి ఇస్తారన్న దానిపై కాంగ్రెస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూపులు ఆధిపత్య పోరులో లక్కీ ఛాన్స్ ఎవరికి ఉంటుంది? చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయట. టీడీపీ నుంచి కొందరు ఆశావహులు నామినేషన్లు వేశారు. అయితే పార్టీ బీ ఫారాలు ఇవ్వకపోవడంతో కొన్ని చోట్ల మద్దతిచ్చే పార్టీ గుర్తులపై బరిలో దిగుతున్నారట. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని గేదెలపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కోసం చివరి వరకు ఆగిన సీట్ల సర్దుబాటు జరగలేదు. మొత్తం 32 వార్డులకు గాను సిపిఐ అడిగిన అన్ని సీట్లు ఇవ్వకపోవడంతో బలమున్న 15 వార్డులకు సిపిఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారట. దీంతో కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లలో నామినేషన్లు వేసింది. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో 22 వార్డులుండగా ఇక్కడ కూడా కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కుదరకపోవడంతో సిపిఐ 5 చోట్ల నామినేషన్లు వేసిందట. కాంగ్రెస్ అన్ని చోట్ల నామినేషన్లు వేసింది కూడా. అటు వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లోనే ఉప ముఖ్యమంత్రి భట్టి వర్గం, మంత్రి పొంగులేటి వర్గం, రేణుకా చౌదరి వర్గం వేరువేరుగా నామినేషన్లు వేశారట. దీంతో టికెట్ ఎవరికి వస్తుందన్నది తెలియని పరిస్థితి. వైరాలోనూ సిపిఐ కాంగ్రెస్ కు మధ్య పొత్తు కుదరకపోవడంతో 3 వార్డుల్లో సిపిఐ రంగంలో దిగింది. అలాగే సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మున్సిపాలిటీలో సిపిఐ ఒకచోట నామినేషన్లు వేసింది. సత్తుపల్లి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కుదరకపోవడంతో సిపిఐ 2 చోట్ల నామినేషన్లు వేశారట. కాగా ఖమ్మం జిల్లా పరిధిలో బీఆర్ఎస్ సిపిఎం మధ్య పొత్తు కుదరకపోవడంతో ఇరు పార్టీలు ఐక్యంగా పోటీలో ఉన్నాయట. సిపిఎం మధిరాలో 3, వైరా 3, ఏదిలాపురం 7 చోట్ల బరిలో దించగా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో సిపిఐ 60 డివిజన్లలో 60 నామినేషన్లు వేశారు. అయితే కొందరు టీడీపీ సానుభూతి పరులు కూడా సిపిఐ తరపున నామినేషన్లు వేసినట్లు తెలిసింది. ఆయా డివిజన్లలో సిపిఐ టీడీపీ మధ్య కొంత అవగాహన ఉన్నట్లు ప్రచారం జరుగుతోందట. ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం మధ్య అవగాహన కుదిరింది. కొత్తగూడెంలో సిపిఎం 2 చోట్ల వార్డుల్లో నామినేషన్లు వేసింది. కాగా మిగిలిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు బెడిసినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సిపిఐ చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నించారట. కాంగ్రెస్ కు మేయర్, సిపిఐకి డిప్యూటీ మేయర్ ఇచ్చేలా చెరి 30 డివిజన్లలో పోటీ చేయాలని సిపిఐ ప్రతిపాదించింది. కాగా సిపిఐకి 20 డివిజన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేయగా సిపిఐ మాత్రం 25 డివిజన్లు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పొత్తుల చర్చలు విఫలమై ఎవరికి వారు నామినేషన్లు వేశారు. అలాగే ఇల్లందులో కాంగ్రెస్ సిపిఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో సిపిఐ 6 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఇక్కడ కాంగ్రెస్ సిపిఎంకు మధ్య పొత్తు కుదరడంతో సిపిఎంకు 1 వార్డు కేటాయించింది.
అశ్వారావుపేటలో కూడా కాంగ్రెస్ సిపిఎంకు పొత్తు కుదరడంతో అక్కడ సిపిఎం ఒక వార్డు కేటాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ సిపిఎం మధ్య మిత్రత్వం కనిపిస్తుండగా కాంగ్రెస్ సిపిఎం మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో రెండు పార్టీల మధ్య పోరు నడిచే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ వరకు చర్చలు ఫలిస్తే కాంగ్రెస్ సిపిఎం మధ్య పొత్తులు పొడిచే అవకాశమూ లేకపోలేదు. రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.